ఒక్క నిమిషం లేట్ అయినా గానీ ఇంక వెళ్లి వేస్ట్ అనమాట. అది తెలిసి గూడా నేనిక్కడ లేట్ చేస్తూనే ఉన్నాను. బట్ వి నో దట్ మేమైతే ఖచ్చితంగా టైంకే వెళ్తామని. అన్ని విషయాలలో పంక్చువాలిటీ మెయింటైన్ చేయకపోయినా గానీ, ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా పంక్చువాలిటీ మెయింటైన్ చేస్తామనమాట. అసలేంటి ఎక్కడికెళ్తున్నారనే గదా మీ డౌట్. జనరల్‌గా కొన్ని విషయాలలో వైఫ్ అండ్ హస్బెండ్స్‌కి కొన్ని కామన్ పాయింట్స్ ఉంటాయి. అలా మాకున్న కామన్ పాయింట్ ఏంటంటే వాచింగ్ మూవీస్ అండ్ ఎంజాయింగ్ ద ఫుడ్ అనమాట. మేమిద్దరం ఫుడీస్ అండ్ మూవీస్ అయితే చాలా చూస్తాము. బట్ నేనైతే కొంచెం స్పెసిఫిక్‌గా ఉంటాను. నాకు ట్రైలర్ నచ్చిన తర్వాత అది థియేటర్‌లోనే చూడాలి అని అనిపిస్తే థియేటర్‌కెళ్తాను. లేకపోతే నాకు నచ్చిన యాక్టర్స్ ఉంటే మాత్రం వాళ్ళ మూవీస్ కంపల్సరీ థియేటర్‌లోనే చూస్తాననమాట. అలా ఈరోజు నేను ఏ మూవీకొచ్చానంటే 'డెకాయిట్'కనమాట. అందులో మృణాల్ ఠాకూర్ ఉంది కాబట్టి నేనొచ్చాను. నాకు చాలా ఇష్టం తనంటే. మూవీ గురించి చెప్పాలంటే ఇదొక సింపుల్ అండ్ క్యూట్ లవ్ స్టోరీ. యాక్చువల్లీ ట్రైలర్ చూసినప్పుడు అమ్మో! చాలా వయలెన్స్ ఉంటుందేమో అని అనుకున్నాను. బట్ ఇట్స్ కంప్లీట్‌లీ డిఫరెంట్ అనమాట. క్యూట్ లవ్ స్టోరీ అండ్ చాలా ట్విస్ట్‌లున్నాయన్నమాట ఈ లవ్ స్టోరీలో. అసలు ఈ స్టోరీకి హ్యాపీ ఎండింగ్ ఇచ్చారా? లేకపోతే సాడ్ ఎండింగ్ ఇచ్చారా? అనేది తెలుసుకోవాలంటే మాత్రం మీరు డైరెక్ట్‌గా మూవీ చూడాల్సిందే. బట్ నాకైతే మూవీ చాలా నచ్చింది. బట్ వన్ టైమ్ వాచ్ అని కూడా చెప్తాననమాట. అండ్ ఇంకా మూవీకి లోపలికెళ్ళే ముందు మనకు కంపల్సరీగా కావాల్సిందైతే పాప్‌కార్న్ గదా! ఇంకా పాప్‌కార్న్ తీసుకొని వెళ్ళిపోయామనమాట. మూవీ అయితే బావుంది. ఓకే మరి బాయ్.